అరే! ప్రతిసారి ఫ్రెండ్స్ చెప్పే అబద్ధాలు, మోసాలు, నాటకాలు విని వాళ్ళకి డబ్బులిచ్చి మోసపోతూ ఉంటావేంట్రా అని ఒక ఫ్రెండ్ అంటే, వాళ్ళు 10 సార్లలో వాళ్ళు 10 సార్లలో ఒక్కసారన్నా నిజం ఉంటది కదా! అనే ఉద్దేశంతోటి చాలా సార్లు చాలా ఫ్రెండ్స్‌కి డబ్బులిచ్చి మోసపోయాను అని చెప్పొచ్చు. లేదా వాడు మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడని చెప్పొచ్చు. కానీ అందులో ఎవరో ఒకరో, ఇద్దరో, ముగ్గురో అలా చేసుంటారు. 10కి ఒకరిద్దరు అలాంటి వాళ్ళుంటే, మిగతా వాళ్ళు బాధ్యతగా అరే! నా ఫ్రెండ్ నా కోసం ఇచ్చాడు అని ఎలాగైనా సరే తిరిగి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మోసం చేసిన వాడు మళ్ళీ వచ్చి అడిగినా కూడా మళ్ళీ ఇచ్చాననమాట. ఎందుకంటే నాకు మోసపోవడం అలవాటని కాదు. వాడికి నిజమైన అవసరం ఉందేమో అనే ఉద్దేశంతోటి చాలాసార్లు ఆ బాధ నాకు మనసుకు తగులుతుంది. తగిలినప్పుడు నా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా లేదనకుండా వాడికి అంతో ఇంతో సహాయం చేసిన రోజులున్నాయన్నమాట. మోసం చేసిన వాడిది తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ, ఇచ్చి మోసపోయిన వాడు అంటారు చూడు, వాడు తెలియకేం కాదు. అవతల వాని మనసుని, అవతల వాని అవసరాన్ని, అవతల వాని ఇబ్బందిని అర్థం చేసుకొని అయ్యో పాపం అనే దాంతో మాత్రమే ఇస్తారు కానీ, వీడు ప్రతిసారి మోసపోవడానికి ఎదవేం కాదనమాట. అటుపక్క మానవత్వం మళ్ళీ చిగురిస్తుందేమో అనే ఒక చిన్న ఆలోచనతోటి డబ్బుదేముంది పోతే పోతుంది మళ్ళీ సంపాదించుకుంటాం. కానీ ఆ నమ్మకం పోగొట్టకుండా ఒక్కసారన్నా తిరిగి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇచ్చిన వాళ్ళలో కొంతమంది పని కట్టుకొని మరీ గుర్తుపెట్టుకొని కష్టపడి సంపాదించి రిటర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆశ మళ్ళీ చిగురించిందనమాట. అరే! ఫాల్తుగాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, పనికొచ్చే వాళ్ళు 10 మంది ఉంటారు. ఒకరిద్దరి వల్ల మిగతా వాళ్ళని పోగొట్టుకోవడం ఇష్టం లేక, తప్పు చేస్తున్నారని తెలిసినా, మోసం చేస్తాడని తెలిసినా, ద్రోహం చేస్తారని తెలిసినా, స్నేహితుడికే కదా ఇస్తున్నది అని మళ్ళీ మళ్ళీ ఇచ్చి మోసపోవలసిన అవసరం వచ్చింది. మోసపోయాను అనే కంటే కొంచెం కోల్పోయాను కష్టపడి సంపాదించిన డబ్బులు, అంతేగాని అంతా కాదు. ఓకేనా? మళ్ళీ సంపాదించుకోగలిగాను. కానీ ఫ్రెండ్‌కి వాడి కష్టకాలంలో ఉపయోగపడ్డాను చూడు, అది కృతజ్ఞత వాడికున్నా లేకున్నా, మనకు గుర్తున్నా లేకున్నా దేవుడు మాత్రం చూస్తూ ఉంటాడు.